ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్ లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా సత్కరించారు. ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు వైరాల అప్పారావు, జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ పథకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దళిత జాతి ఐక్యతకు మందకృష్ణ మాదిగ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజంలో అసమానతలు, ఇబ్బందులు తొలగించి రాజ్యాధికారం దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థం పక్కన పట్టి జాతి ఐక్యతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. బలహీన వర్గాలకు చెందిన తనను మీరందరూ కాపాడుకోవాలని, మీ బాధ్యత తీసుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు మజ్జిరాంబాబు, కప్పల వెలుగుకుమారి, చాపల చిన్నరాజు, దారా యేసునత్రం, నీలాపు వెంకటేశ్వరరావు, రాయి అప్పన్నబాబు, వైరాల రమేష్, డాన్ సూరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుంటూ మనందరి యొక్క ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం అనునిత్యం కృషి చేస్తూ అందరితోటి కూడా సోదర భావంతో జాతి బిడ్డలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్న మన మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఏదైతే దళిత సోదరులందరూ కూడా ఇక్కడ పెట్టిన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా మాదిగ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క ఆలోచన ఒక్కటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా బడుగు బలహీన వర్గాల్లోనే అనేకమైన అసమానతలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో లేదు, జాతి ఐక్యత ముఖ్యం, తప్పకుండా అందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్నది ఆయన తాలూకు సంకల్పం. ఆ సంకల్పాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత స్వార్థాల్ని పక్కన పెట్టి జాతి యొక్క ఐక్యత కోసం కృషి చేసిన నాడు మన జాతిని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండదన్న విషయం గుర్తించుకోవాలి. అందరం కూడా మన వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మన మీద రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అదే అందరు కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎదిరించే శక్తి ఏది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మన అవసరం ఉంటుందన్న విషయం మనం గుర్తించుకోవాలి. ఆ ఆలోచనతో అందరూ పనిచేయాలని, ఇక్కడ నా సోదరులు ఎప్పుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఏదైతే జాతి బిడ్డల కోసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారని కమ్యూనిటీ హాల్ మనం కట్టించున్నాం. దాని గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ కోసం